నక్సల్ రహిత దేశంగా భారత్ మారిందని సంబరపడుతున్న కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిన వారిని స్వేచ్ఛగా వదిలేయాలని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు. అడవులో ఉంటే ఆకులు అలములు తిని బ్రతికేవాళ్లని, లొంగిపోయిన నక్సలైట్ల ప్రస్తుతం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయలేకపోతున్నారని, స్వేచ్ఛ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. మావోయిస్టులను హింసించి క్షోభకు గురి చేయడం సరికాదన్నారు. లొంగిపోయిన ఇబ్బందులకు గురవుతుంటే ఆదుకునే సిపిఐ పార్టీ ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి దిక్కుదోహన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వృత్తి లేదు, అడవులో ఆకులాడు తిని బతికేవాళ్ళు. ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి వృత్తి లేకుండా పోయింది. తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎవరితో కలుసుకోవాలంటే కూడా వీలు కావాలి, ఆన్సర్ పెట్టాలి. వాళ్ళు ఒక పక్క సరెండర్ అయిపోయిన తర్వాత నక్సలైట్ విధానాలకు మేము స్వచ్ఛపని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరితో కలిసి తప్పే ఉంది. ఏమంటే తుపాకులు పెడుతుంటారా, వాళ్ళని ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఆటంకపరుస్తున్నారు. వాళ్ళు గుర్తు లేకుండా చేస్తున్నారు. 40 ఏళ్ళు రాజకీయ అధ్యాత్మంలో బయటకు వస్తే ఆయన నాకేం చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మాకేం లేదు, బయటకు వచ్చాము, మాకు తిండి లేదు, మాకు ఆధారం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని బాధపడతారు. అట్లా ఎంతమంది బాధపడతారు నాకు తెలిసింది ఒకటం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జనజీవన శ్రమంతో టవడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా ఫ్రీడమ్ ఉండాలి. ఒకటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలి. వాళ్ళ కన్నాలు కాపాడాలి కదా, మీరు అది చేయలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా హింసించి మానసిక షాప్ పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే సిపిఐ సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడుకోవడానికి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి చెప్పుకుంటే మేము తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేస్తాం అనే రకాల హామీ ఇస్తున్నాను.